ఓ తండ్రి లేక పుట్టిన ఆడబిడ్డను కంటికి రెప్పలా పెంచుకున్నాడు. ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకున్నాడు. తనకు అంతగా ఆర్థిక తాహత లేకపోయినా కూతురు అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చాడు. కానీ అదే చేతులతో బతికుండగానే కూతురికి అంత్యక్రియలు చేశాడు. కూతురి పిండి బొమ్మను పాడెపై పడుకోపెట్టి ఊరంతా తిప్పి శ్మశానంలో దాన్ని దహనం చేశాడు. కుటుంబ సభ్యులు ఇది చూసి గుండెలు బాదుకోగా ఊరి జనం కంటనీరు ఆగలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఏ ఆడబిడ్డకు ఇలాంటి రోజు రావద్దని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరేమో ఆ తండ్రి చేసిన పనిని సమర్థిస్తూ ఇంత శోకాన్ని ఏ బిడ్డ ఏ తండ్రికి ఇవ్వొద్దని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురు బతికుండగానే ఆ తండ్రి ఎందుకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది? వాచ్ దిస్. పరువు ప్రాణాన్ని తీస్తుంది. ఇప్పటికీ చాలామంది పరువునే తమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ విషయం కులాంతర ప్రేమ వివాహాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కూతురు ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంటే కన్న పేగును కూడా వదిలిపెడతారు. తమలోని ఆ మమకారాన్ని చంపేసుకుని కన్న బిడ్డల్ని దారుణంగా హతమార్చుతున్నటువంటి సంఘటనలు సమాజంలో ఎన్నో జరిగాయి. అభ్యుదయ భావజాలంతో సమాజం ముందుకు పోతున్నా ఈ పరువు హత్యల విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అన్నట్టుగా కొందరు తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా మధ్యప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాకపోతే అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చేసిన పనికి ఆ తండ్రి ఏకంగా ఆమె బతికి ఉండగానే అంత్యక్రియలు నిర్వహించడం ఇప్పుడు తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే మధ్యప్రదేశ్లోని విదిశాలో ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తికి 23 ఏళ్ల కూతురుంది. ఆమె పేరు సవిత కుష్వాహా. ఆమె కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయింది. దీంతో బంధువుల ఇళ్ల దగ్గర చుట్టుపక్కల గ్రామాల్లో రేయింబవళ్లు ఒకటి చేసి కూడా ఆ తండ్రి కూతురు కోసం వెతికాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రోజులు గడుస్తున్నా తన కూతురు జాడ మాత్రం తెలియలేదు. అతడు మాత్రం నిద్రాహారాలు మానేసి వెతకడంతో పాటు ఆమె క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నాడు. కానీ సవిత ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇదిలా ఉంటే సవిత స్నేహితుల ద్వారా ఆమె తన ప్రియుడితో పాటు లేచిపోయిందని ఆ తండ్రికి తెలిసింది. దీంతో అతడు చాలా బాధపడ్డాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చెప్పా పెట్టకుండా ఇంటిని వదిలి వెళ్ళి ఊర్లో అంతా పరువు తీసిందని ఆ తండ్రి గుండెలు పగిలేలా ఏడ్చాడు. అప్పుడే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పిండితో సవిత దిష్టిబొమ్మ తయారు చేశాడు. దాన్ని పాడెపై మోసుకుంటూ గ్రామంలో ఊరేగించారు. శ్మశాన వాటికకు వెళ్లి ఆ బొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా వచ్చారు. దీనిపై సవిత తండ్రి మాట్లాడుతూ, నా కూతురిని ఎంతో ప్రేమతో చూసుకున్నాం. ఆమె అడిగిన ప్రతి ఒక్కటి ఇప్పించాం. నా కూతురు చేసిన పనికి మేం అవమానంతో కుంగిపోయాం. నా జీవితంలో అత్యంత విషాదకరమైన క్షణం ఇది. ఆమె మా దృష్టిలో చనిపోయింది. అందుకే అంత్యక్రియలు చేశామన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ పెడుతున్నారు. కూతురు చేసిన పనిని కొందరు తప్పుపడుతుంటే మరికొందరేమో ఏది ఏమైనా బతుకున్న కూతురికి ఓ తండ్రి ఈ విధంగా అంత్యక్రియలు నిర్వహించడం దారుణమని, కూతురు కన్నా పరువే ఎక్కువ అనుకోవడం దారుణమంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు.